ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదెల నాగబాబు పేరు ఖరారు చేశారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొనిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగబాబు ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదెల నాగబాబు పేరు ఖరారు చేశారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొనిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు కూడా జనసేన నుంచి అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు పేరును ఖరారు చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి అంశం పైన సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో చర్చించారు. దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు ఇప్పటివరకు అయితే రావడం జరిగింది. ఈ ఊహాగానాలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ పార్టీ అయితే ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కోటకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలలో 5 స్థానాలు ఈ నెల 29వ తేదీకి ఖాళీ అవబోతున్నాయి. 29వ తేదీ ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ముందుగా జనసేన పార్టీ నుంచి నాగబాబుకు ఖరారు చేస్తూ పార్టీ ఫైనల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా జనసేనకి సంబంధించినంత వరకు కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటూ ప్రతి పని అటు పవన్ కళ్యాణ్ తర్వాత నాగబాబు అంత ఇదిగా చేసిన వ్యక్తిగా నాగబాబుకు ఉంది. అయితే మొదటి నుంచి కూడా రాజ్యసభకి పంపించాలి అని చెప్పి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఎంపీ ఎన్నికల సమయంలో కూడా ఆయన దానిని తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు, ఆ తర్వాత రాజ్యసభకు పంపాలనుకున్నారు. ఈ రెండింటినీ కూడా ఆయన అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేస్తూ ప్రభుత్వం అయితే అటు జనసేన పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి అనేక తర్జన భర్జనలు అయితే పడ్డారు. అయితే అనేక వార్తలు కూడా రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా నాగబాబుకి ఎమ్మెల్సీ టికెట్ లేదు అంటూ కూడా కొన్ని ప్రకటన సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ చేసిన నేపథ్యంలో ఈరోజు జనసేన పార్టీ అధికారికంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో ఒకటి నాగబాబు పేరును ఫైనల్ చేస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన దానికి కావాల్సినటువంటి ఏదైతే నామినేషన్స్ వేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా నాగబాబుకి పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీనాక్షి. రైట్. థ్యాంక్ యూ కాంతి.